వాణ్ణి ఏం చేయకండి. వాడి దగ్గర నా కొడుకున్నాడు. తెలివైనోడు బాస్. సామ్రాజ్యం, నువ్వు మనిషిగా మారడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. మారి నేను చెప్పినట్టు పోలవరం రా. రాకపోతే నువ్వు ఇది నీ హాస్టల్ అనుకుంటున్నావేమో. కాదు, పులి 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 బోన్లోకి వచ్చావు. అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులిపులేరా డొంగ్రే. అన్నా ఆ, అన్నా, అది వీడ్డేలాగా కాదు, ఎస్వి రంగారావుది. పోరా. అమ్మా, కాబోయే వధూవరులిద్దరు కూడా కళ్యాణ వస్త్రాలు మార్చుకోనండి. అమ్మా తల్లి. ఏంటి డాడీ? ఆ, ఏం జరుగుతుందిరా? ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో తెలుస్తలేదు. తల్లి. ఆ, అమ్మా, వధూవరులను తీసుకురండి. ఆ, ఆ. తల్లి. 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 అమ్మా తల్లి. అయ్యో తలుపు తీయమ్మా తల్లి. తల్లి రా తల్లి. తల్లి రా తల్లి రా తల్లి. ఏంటండి కంగారు? ఎందుకు డాడీ అరుస్తున్నావు? ఏం లేదమ్మా, టైం అయిపోతుందని. అన్నా, పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారన్నా. తరుణ్. అకండి. వాణ్ణి ఏం చేయకండి. వాడి దగ్గర నా కొడుకున్నాడు. తెలివైనోడు బాస్. సామ్రాజ్యం, నువ్వు మనిషిగా మారడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. మారి నేను చెప్పినట్టు పోలవరం రా. రాకపోతే నువ్వు తీసుకురా. లేకపోతే నీకు ఒక్కడే కొడుకు అనుకుంటాను. ఇక వాడు నీకుండడు. వస్తా. నెమ్మదిగా కళ్ళు తెరవండి. కనిపిస్తోందా? కనిపిస్తుందండి. ఒరే సత్తి, అన్నా, ఇది కళా నిజమారా? నిజమేనా? డాక్టర్ గారు, నాకు కళ్ళెలా వచ్చాయండి? బన్నీ పెట్టించాడు. నువ్వు నేనే నువ్వు కళ్ళు పొడి చేసిన సుధీర్ని. రాత్రి మా నాన్నగారు చనిపోయారు. ఆయన కళ్ళు నీకు పెట్టించేలా బన్నీ ఏర్పాటు చేశాడు. నీ కళ్ళు పొడి చేసి నేను ఎంత పాపం చేశాను నా కళ్ళు పోయాక అర్థమైంది. కళ్ళు లేని వాళ్ళు ఈ లోకాన్ని చూడలేరేమో, కానీ నరకాన్ని మాత్రం ప్రత్యక్షంగా చూస్తారు డాక్టర్ గారు. ఆ నరకం ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నారు కాబట్టే చిరంజీవి గారు ఐ బ్యాంక్ పెట్టి నేత్రదానం చేయమంటున్నారు. వీలైతే కళ్ళు దానం చేయండి, కానీ ఉన్న కళ్ళను పొడి చేయొద్దు. ఓం కేశవాయ నమః. వద్దురా, ఇంకా ఈ గొడవలు. జరిగిందేదో జరిగిపోయింది, ఇంతటితో వదిలేద్దాం. లైఫ్లో ఫస్ట్ టైం నా భార్య నన్ను ఒక ప్రశ్న అడిగింది. తన తండ్రిని చంపారని తెలుసు కూడా నా ఐదోతనం కోసం మిమ్మల్ని ప్రాణాలతో వదిలేశాడు నా మేనల్లుడు. మీ కూతురి ఆనందం కోసం మీరు కొంచెం కూడా మారలేరా? నేను డబ్బు కోసం ఎన్నో దుర్మార్గాలు చేశాను, కానీ ఇప్పుడు అర్థమైంది. నేను ఎన్ని కోట్ల రూపాయలు గుమ్మరించినా నేను కొనలేనిది ఒకటి ఉందని. నా కూతురి ముఖంలో చిరునవ్వు. నేను మాట్లాడకపోతేనే భరించలేకపోయావు. నేను చచ్చిపోతే తట్టుకోగలవా డాడీ? మనిషిగా ఆస్తి కోసం ఆరాటపడ్డాను, కానీ ఓ తండ్రిగా వద్దురా. నా మహాలక్ష్మిని వాడికే ఇచ్చి పెళ్లి చేద్దాం. వద్దురా. నరసింహస్వామికి
నా కొడుకు ఎక్కడ్రా? మర్యాదగా నా కొడుకుని నాకు అప్పచెప్పు, లేదంటే నేను మనిషిని అనుకుంటున్నావేమో. కాదు, పశువుని. పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలాళ్ళ దాకా అందరినీ చంపే పశువుని. వీడు నిన్నటి దాకా పశువే, ఈ రోజు సడన్ గా పరమాత్ముడైపోయాడు. రేయ్, వీడి కూతురికి నా కొడుక్కి ఇక్కడే పెళ్లి జరగాలి. వీడి ఆస్తి మొత్తం నాకే రావాలి. అది నువ్వే చెయ్యాలి, లేదంటే ఇక్కడున్న అందరినీ చంపేస్తా. రేయ్, నీకు తెలుసో లేదో, నీ తండ్రిని చంపింది నేనే. ఆగండి! ఏంట్రా మరుగుతూ వస్తున్నారు? హ? అందరినీ పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా. ట్యాంకర్ తో సహా వచ్చా. కొత్తగా వచ్చిన పెట్రోల్ అంట ఎక్కువ మైలేజీ ఇస్తుంది, ఎక్కువ మందిని కాలుస్తుంది. రేయ్, నా కొడుకుని బయటకు తీసుకురా. ఏంట్రా మాట్లాడు? రేయ్, నేను పూజించే ఈ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, ఈ రోజు నిన్నిక్కడే నరికేయకపోతే నేను రంగారావు భూపతి కొడుకునే కాదు. శభాష్, అదిరా. ఆకసి ఉండాలిరా, ఆకసి ఉండాలి. రేయ్, ఈ గొడవ నీకు నాకు మధ్య. ఇందులో నీ వాళ్ళు చావద్దు, నా వాళ్ళు చావద్దు. నేను ఒక్కడనే వస్తా. నువ్వు మగాడవైతే ఒక్కడవే రా. ఇవాళ నువ్వు నేను ఒక్కళ్ళే ఉండాలి. రారా! ఏంట్రా ధైర్యం చాలట్లా? నువ్వు మగాడవైతే రారా. నిన్ను చంపి నీ సమాధి మీద పోలవరం ప్రాజెక్ట్ పునాదులు లేపుతాం. రారా, రా! రేయ్, నువ్వు నా తోడంతా ఉన్నావురా. తొక్కి చంపేస్తా. రా! రారా. నీ రక్తం కంటే నీ తండ్రి ఆశయం గొప్పది. లే లే, చంపేయ్ వాణ్ణి. చంపే చంపే.
నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. నువ్వేనా బన్నీ అంటే? అవును సార్. ఆహా, మీ నాన్నగారి పేరుని మీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టావయ్యా. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, ఈ పోలవరం ప్రాజెక్ట్ నా తండ్రి కళ. ఆయన ఆస్తిని ఆయన ఆశయం కోసం ఇవ్వాలనుకున్నారు. ఇవ్వగోండి సార్ డాక్యుమెంట్స్. ఆ ప్రాజెక్ట్ కట్టాను సార్. ఒక మంచి పని చెయ్యాలంటే మన దేశంలో ఎన్నో ఇబ్బందులయ్యా. అర్థం లేని ఆరోపణలు, అభ్యంతరాలు ఎన్ని ఎదురైనా నేను ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలా చూస్తాను. సరేనా? తెలుగు